పనస గ్రామంలో సరైన రోడ్డు సదుపాయం కల్పించాలి. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మ పంచాయతీలో గల మొక్కపుట్టు జంక్షన్ నుండి పెద్ద సిందిపుట్టు వరకు ఉన్న రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని పనస గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మహాదేవ్ గణపతి మాట్లాడుతూ రహదారి పెచ్చులూడి గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని, గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలో చేరిందని, అది కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. సుమారు 12 సంవత్సరాల క్రితం నిర్మించిన తార్ రోడ్డు కావటం బ్రిడ్జి శిథిలావస్థలో చేరటంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సరిహద్దు గ్రామ ప్రజలకు డుడుమా డ్యాం నుండి దోడిపుట్టు జంక్షన్ వరకు ఇదే ప్రధాన రహదారి కావటంతో నిత్యం పదుల సంఖ్యలో వాహన రాకపోకలు కొనసాగిస్తుంటారని, ఈ మార్గంలో వాహనాల్లో ప్రయాణించి అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారని, ఈ మార్గంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొండా బుద్దు, కామేష్, శ్యాము, మోహన్ దాస్, సాధురం, శుక్రా గ్రామ మహిళలు పాల్గొన్నారు. నా పేరు సాధురం. మేము ఇప్పుడు పనస గ్రామంలో ఉన్నాము. మాకేటంటే ఇక్కడ మొక్కపుట్టు నుంచి పెద్దసిందిపుట్టు వరకు సరైన రోడ్ సౌకర్యం లేదు. రాత్రి ప్రయాణించాలన్నా వెహికల్స్తో ఎటు బయటకు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు అసలు బాగాలేదు. రోడ్లు మెట్టలు తెలిపోయి ఎటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్లు చాలా సంవత్సరాలు అయింది తయారు చేసి. సైడ్ వాళ్ళు కూడా అన్ని పడిపోయి ఇప్పటికీ ప్రభుత్వం చూసినా స్పందించడం లేదు. మాకు ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఈ రోడ్ సౌకర్యం అందిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటాం. అలాగే రక్షణ గోడ కూడా మాకు ఇప్పిస్తే చాలా బాగుంటుంది. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని వెహికల్స్ కూడా అలా పడిపోయి చాలా ప్రమాదకరమైన విషయాలు కూడా అయింది చాలాసార్లు. దానివలన ఈ సైడ్ వాళ్ళు కూడా కట్టిస్తే బాగుంటుంది. పనస, మాలిపుట్టు, పెద్ద సిందిపుట్టు మేమంతా కలిసి మాట్లాడుకుని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మాకేంటంటే రోడ్డు కావాలి, రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ బ్రిడ్జిలు కూడా కూలిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ టైంలో పడిపోతుందో కూడా తెలియదు. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. గవర్నమెంట్ అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి పరిస్థితి ఉండేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టి లోకేష్ గవర్నెన్స్ లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇవాళ 161 సేవలను లాంచ్ చేశామని, త్వరలో 360 సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. అక్షరదోషాలు వస్తే ఏంటి పరిష్కారం? ఏదండి సర్టిఫికెట్లో అక్షరదోషాలు వస్తే ఏంటి పరిస్థితి? అది కరెక్షన్స్. అది మీరు అడిగేది సర్టిఫికెట్లో తప్పులు ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది. ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం. ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది. 80% మంది క్లారిటీగా సర్టిఫికెట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికెట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది దానికి. ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. సో ఇది సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మీద పెడతాం. అంత తేలికైన పని కాదు ఇది. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు. మా తండ్రి పేరు తప్పుంది, అది కరెక్ట్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వం. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి వేసానంటే అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది? ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్? ఇస్ దేర్ అ బెటర్ ప్రాసెస్? ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి వీల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్. Sir, here, sir, Sambasivaram. Sir, I have a couple of doubts. Whether are we going with a real-time service, or do we prepare any citizen charter for this e-governance? Since if it is a physical issuing of services, we have citizen charter, and officers also will take some certain time. But in this digital era, we all have data with ready data, so it will be possible for you to reduce the time, I think. Correct. And how many services government of Andhra Pradesh is going to provide with this platform? You said earlier next time you will enhance it. So total services, how many services we have? Yeah. And how you address the grievances, and how the people can track it when once it is not sufficient enough to get the grievance. Redressal is the important point here. Correct. So these please address. Yeah. చాలామంది నన్ను అడిగారు, తెలంగాణ, మహారాష్ట్ర
తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను. ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి, సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం ఆతవ గ్రామానికి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే ఎదుట బైఠాయించిన గ్రామస్తులు ఏపాడ మండలం ఆతవ గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు ధర్నా. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్. సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు చెల్ల జగన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా అతవ గ్రామానికి రోడ్ నిర్మించాలంటూ టెంట్ వేసి గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో తమ గోడు వినిపించుకుంటున్నప్పటికీ స్పష్టమైన వాగ్దానం రాకపోవడంతో ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కారును పోనీయకుండా ప్రజలు భీష్మించుకుని కూర్చుని ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించి వేయడంతో ఆగ్రహించిన ఆతవ గ్రామ ప్రజలు తమకు రోడ్డు వేసే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ధర్నా కొనసాగించారు. మండలం ఆతవ గ్రామానికి సంబంధించి నేటికి 3 రోజులుగా మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి మాకు రోడ్డు కావాలని చెప్పేసి ఇక్కడ ఏడడం జరుగుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు రోడ్డు కోసం రోడ్డు ఎక్కడం అనేది ఎక్కడా లేదు. అందువల్ల పాలకులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు అన్ని పనులు మానుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోడ్డు మీద బైఠాయించి వంట వార్పు చేసుకొని ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామం అంటే అసలు పట్టించుకునే పార్టీ కానీ పట్టించుకున్న నాదురు కానీ అధికారి లేడు. ఎప్పుడు ఆతవ అంటే నిర్లక్ష్యమే. ఈ ఆతవకి మొత్తం 3 మండలాలతో లింక్ ఉంది. అయినా సరే దీన్ని వల్లకాడుగా మార్చేశారు. ఆతవ గ్రామానికి వెంటనే తారు రోడ్డు వెయ్యాలని చెప్పేసి నిధులు చేయకపోవడం అన్యాయం అని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన జరుగుతున్న క్రమంలో ఏదో పని మీద ఎమ్మెల్యే వచ్చి కనీసం వీళ్ళని మనుషులుగా కూడా చూడకుండా ఏదో నిర్లక్ష్యంగా ఏదో చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అది అన్యాయం. ఎందుకంటే ఈ ప్రాంతం ఓట్లతోటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం ప్రజల్ని అలాగా చులకనాడడం అలాగా తీసిపారేయడం చాలా విచారకరం. వెంటనే తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలుగు చేసుకొని రోడ్డు వేయాలని చెప్పేసి రోడ్డు కానీ ప్రారంభించే వరకు ఈ ప్రాంతం నుంచి కదిలేదు లేదని, అంతేకాకుండా అవసరమైతే ఉధృతం చేస్తామని చెప్పేసి ఆందోళన మరికొంత ఉవ్వెత్తున పైకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఇప్పుడు చేస్తాం. అందువలన తక్షణమే మీరు ఎంత పనులు చేస్తారో లేకపోతే చౌవరేవో మమ్మల్ని తేల్చుకోమంటారో అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా వెలకోట పోస్టు మాలుమూరు గ్రామంలోనూ ఒక ఎమ్మెల్యే వచ్చి ఓట్లు నేను గెలిచిన తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాది, ఇక్కడ నేను అమ్మేస్తానని చెప్పి ఈ రోజు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఈవిడ వచ్చినట్టే వెళ్ళిపోయింది. సమాధానం చెప్పి 15వ తారీఖు వేస్తానని చెప్పింది. ఇప్పటికైతే మాకైతే ఈ ఉద్యమం ఆపం. ఎప్పటికైనా ఈ నెల అయినా 2 నెలలైనా మేము ఉద్యమం ఇలాగే చేస్తాం. ఈ రోడ్డు వేసి వరక మేము ఇదే ఇక్కడ ఈ రోడ్డు మీద పిల్లలు జల్లలు అన్నం నీరు లేకుండా ఇక్కడే ఉంటాం మేము. అంటే మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి ఇక్కడికి వచ్చి నిరాదీక్ష చేయడం కారణం ఏంటంటే ఇది రోడ్డు బాగోలేదు కాబట్టి, అలాగే వాళ్ళంటే 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అంటే పనిచేసినటువంటి వ్యక్తులు మనకు లోకల్ దగ్గరే మా ఎల్పాడు మండలం, మా పక్కన వేపాడ మండలం 5 సార్లు వాళ్ళ తాతగారు కోలుగా అప్పలరెడ్డి గారు చేశారు. తర్వాత లలిత్ కుమార్ గారు 3వ చేయడం ఇది. కానీ 2004లో మాకు పూడి మంగపతి ఉత్తరాపల్లి నియోజకవర్గం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఎస్కోట్ నియోజకవర్గం అయ్యింది. 3 సార్లు మేడం గారు అయ్యారు. ఉత్తరాపల్లి నియోజకవర్గానికి మా ఊర్లో తాగడానికి నీరు. నర్సీపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులోని జరిగిన అల్లర్లలో 3 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పాత రౌడీ షీటర్ మల్లేష్ తన 2 కుమారులతో కలిసి విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. మొన్న 28/1/25 రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నర్సీపట్నం ఎస్పీ కాలనీ దగ్గర ఈ డీసీ షీట్ హోల్డర్ రౌత్ మహేష్ వాళ్ళిద్దరు తాలూకా రౌత్ మల్లేష్ వాళ్ళిద్దరు కొడుకులు మిగతా కొంతమంది వ్యక్తులంతా కూడాను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర వీళ్ళు మందు తాగి అట్లాగే అక్కడ ఆ విగ్రహాన్ని కాస్త అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ కళ్ళద్దాలు కూడా విరిగిపోయాయి. అది గమనించి పక్కనే ఉన్న గారా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి క్వశ్చన్ చేశాడు, ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసరికి ఆయన్ని
అక్కడ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నువ్వు ఇంతకుముందు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న 2 బైకులు కాల్ చేశారు. ఆయనకి చెందిన బైక్ ఒకటి, పక్క ఇంటి వ్యక్తి తాలూకా బైక్ ఒకటి కాల్ చేశారు. అలాగే వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ ఇంట్లోనేమో ఒక మంచం మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం, అలాగే ఒక పరుపు కూడా కాలింది. వాళ్ళని కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా చంపుతానని బెదిరించడం, కత్తులు పట్టుకొని తిరగడం, ఇదంతా కూడా హాల్దేలు చేశారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ చేశారు. ఈలోగా 100కి ఫోన్లు వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని సీన్కి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాళ్ళ విసిరి తర్వాత కత్తిలో పట్టుకొని తిరుగుతూ పోలీసులు కూడా దూషించడం అది జరిగింది. తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ను కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము. ఈలోగా అక్కడ ఎంప్లాయీస్, ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం, వాళ్ళు విధులకు ఆటంకం కలిగించడం, గాయపరచడం అది జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అయింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద. అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్, ప్రైవేట్ అంబులెన్స్లు, తర్వాత ఒక 2 ఆటోలు, వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని అప్రహెన్షన్ కోసం టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరు నర్సీపట్నం టౌన్, రూరల్, అలాగే పాయకరావుపేట ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ తోటి ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా ఇన్ఫార్మ్ చేయగానే అదనపుగా స్పెషల్ పార్టీని కూడా పంపించడం జరిగింది. నిన్నంతా కూడా ముద్దాయిల కోసం, వీటి కోసం అక్కడంతా కూడా గాలించడం జరిగింది. వాళ్ళు ఎవరు అన్నది కూడా ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ అప్రహెన్షన్ కోసం అని చెప్పేసి టీమ్స్ తిరుగుతున్నాయి. అట్లాగే ఈ రౌడీజం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని సుమారు 1449 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారని జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి, ఉక్కు పోరాట కమిటీ నాయకులు వరసల శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి ఉక్కు కర్మాగారానికి విచ్చేసిన సందర్భంగా వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చెప్పి నేటికి 1449 రోజులుగా నిరాహార దీక్ష జరుగుతుంది. విశాఖపట్నానికి రెండవసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఇవాళ విశాఖపట్నానికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. గతంలో 6 నెలల క్రితం ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శన చేసి ఈ ప్లాంట్ చాలా బాగుంది, మంచి ప్లాంట్, ఆసియాలోనే మంచి కంపెనీ, ఈ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, నేను వెళ్ళిన అనతి కాలంలోనే వారం రోజుల్లోనే పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నేను నడిపిస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు కలుగజేస్తూ గత 2021 నుంచి ఏదైతే వివక్షత చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ ని మట్టు పెట్టాలి, ఎవరికన్నా కట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తుందో అదానికి, అంబానీకు వివక్షతతో పూర్తిగా ఉత్పత్తిని నిలిపేసి నష్టాల దిశగా నెట్టేసింది. ఈ 4 సంవత్సరాలుగా లాభాలు ఉన్న కంపెనీని నష్టాలకు నెట్టడమే కాకుండా ఈ కంపెనీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఈ రోజు ఒక ప్యాకేజ్ అనేది ప్రకటించారు. ఆ ప్యాకేజీని 11,440 కోట్లని స్వాగతిస్తున్నాం. విశాఖపట్నానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిని, ఆయన పర్యటన కూడా స్వాగతిస్తున్నాం పోరాట కమిటీ తరఫున. కానీ మీరు ఢిల్లీలో ఇచ్చిన హామీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్కటి కూడా అమలు జరగట్ల. విధ్వంసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఒక పక్కనే 750 మంది కార్మికులు రిజైన్ చేసి పట్టచేత్తో పట్టుకుని బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టులు వర్క్లు అయిపోయాయని చెప్పి వాళ్ళని బయట పంపించడం జరిగింది. 4,000 విశాఖ ఉక్కు కర్మాగారం 4 సంవత్సరాల కిందటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, మూసేస్తాం అని చెప్పారనమాట. కానీ ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ కార్మికులు
మక్కువ దీక్షతోని ఆఖరి జీతాలు రాకపోయినా సరే, కడుపు గడవకపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం. ఈ పోరాటానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రాపగండా చేస్తారన్నమాట. ఈ 1,000 కోట్ల రూపాయలన్నీ 2014లో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో కేబినెట్ లోని 21 జనవరి 23వ తారీఖున, ఆ రోజు నుంచి వచ్చిన నష్టాలు అన్నమాట. మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు. దీనికి గనులు ఇస్తామని చెప్పారు. 2014లో ప్రధానమంత్రి గారు వాళ్ళ మీడియా ముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి. కేటాయించలేదు, దీన్ని నమ్ముతామని నిర్ణయం చేశారు. ఈవేళ భారతదేశంలో అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారనమాట. భద్రావతి స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాల నుంచి నష్టాలు వస్తుంది, దానికి 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట. వాళ్ళు మేము వడ్డీలు రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారి గతంలో వాజ్పేయి గారు 1,300 కోట్ల రూపాయలు వడ్డీని రాయితీ ఇచ్చారనమాట. ఆ వడ్డీ రాయితీ చేసి గనులు ఇవ్వు, లేదంటే సెయిల్లో విలీనం చేయమన్నాము. ఇవాళ మన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముక్కు ఐరన్ ప్లాంట్లు మొత్తం సేలంలో విత్డ్రా అయ్యారు దీపం నుంచి అనమాట. భద్రావతి, ఇస్కో, ఇవన్నీ ఆంధ్రులందరూ 4 సంవత్సరాల నుంచి గోలు పెడుతుంటే పాత అప్పులు తీర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు రా మెటీరియల్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏమి రాసినా చెల్లుతుంది, ఏమి చెప్పినా నడుస్తుంది అని ఈనాడు భ్రమపడుతోంది. గత కొన్ని రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నిన్న ఒక పత్రిక పనిగట్టుకొని మాజీ మంత్రివర్యులైనటువంటి రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్ధపు కథనం అల్లింది. ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలలో వేయటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పనిగట్టుకొని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విషప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి, ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ, నువ్వు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి